ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాలు. స్వామివారి దివ్య సంకల్పంతో ఈ అహం సత్యబోధక సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 48వ ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనం ప్రారంభించుకోబోతున్నామండి. దిస్ ఇస్ ద 48th స్పిరిచువల్ బుక్లెట్ రిటర్న్ బై భగవాన్ ఆర్ ఎనీ సమ్ అదర్. రీసెంట్లీ వీ హ్యాడ్ వాహినీస్ ఆల్సో. ఒక వాహిని పెండింగ్ ఉంది, సత్యసాయి వాహిని. I will hand over to that topic totally to P. Kodeswara garu. I had already Pranalika. I will intimate. He will do that supplementarily. Along with Satyam Shivan Sundaram, I will allot some days in the second part. I will tell him. He will do that. So that totally complete Vahinis అయిపోతాయి. రామాయణం ఎంత ప్రాశిస్తామో, భారతం ఎంత ప్రాశిస్తామో, భాగవతం ఎంత ప్రాశిస్తామో, ఈ సత్యసాయి సత్యం శివం సుందరం కూడా అంత ప్రాశిస్తామండి. I told you already, I have no knowledge about this booklet. తపోవనం చదివాం. తపోవనం ఇది కలెక్షన్ ఆఫ్ బుక్లెట్. నిన్న ఇంకొక బుక్ అనుకున్నాం, సత్యసాయి నిత్య పారాయణ గ్రంథం. అది కూడా కలెక్షన్ ఆఫ్ బుక్లెట్. సత్యసాయి అవతారం గురించి స్వామివారు చెప్పుకున్న కొన్ని చైల్డ్హుడ్ ఒక బుక్లెట్ ఉంది. ఈ మూడు మనం ఈ యొక్క పారాయణలో చదవటం జరిగింది. ఒక పర్యాయము, 2 పర్యాయాలు, డన్ మోర్ దాన్ ఇట్ ఆల్సో. బట్ ఒక అవతార పురుషుని యొక్క టోటల్ అవతారం, చరిత్ర, హిస్టరీ ఈ గ్రంథ రూపంలో చేయటం అనేది అదృష్టము. అది అవి ఎప్పటి నుంచో చదవాలి ఉంది, కానీ సమయం ఆతను కాదు. ఏదో ఎప్పుడైనా అవసరమైతే ఐ హ్యావ్ డన్ వెరీ లిటిల్ రెఫరెన్సెస్ ఆల్సో అబౌట్ దిస్. వేరే గ్రంథాలు ఓపెన్ చేసి చూసేవాడిని. ఎందుకు మా సత్యం శివంతుందరం నాకు తెలిసి ఓపెన్ చేసింది ఒక నాటిక గురించి. చెప్పినట్టు చేస్తారా అని సత్యం శివంతుందరంలో ఏం రాశారో చూద్దామని ఓపెన్ చేసి, ఒకసారి సత్యం శివంతుందరం గ్రంథంలో వెళ్లే ముందు స్వామివారి అవతారాన్ని ఒకసారి రివ్యూ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ స్వామి అవతార పీరియడ్. ఒకసారి పునశ్చరణ చేసుకుని గ్రంథంలోకి వెళ్దామండి. ఈ సత్యసాయి ఈ శాఖ ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్. నేను చెప్పాను కదండి, ట్రాన్స్లేషన్ బుక్లెట్ లో పదాలు చాలా జటిలంగా ఉంటాయి. అత్యుత్తమైన ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. మనకి కష్టమే. సాంస్క్రిట్ లో ఉన్న వాళ్ళకి, టచ్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. భాష మీద పట్టున్న వాళ్ళకి ఈజీయే. ది సెగ ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్. సెగ అంటే శక. 23rd November 1926, the advent of Avatar. 20th October 1940, declaration of Avatar Code. Vaikuntha Ekadashi 1945, inauguration of Old Mandir. 1947, historic letter to brother. 23rd November 1950, inauguration of Prashanti Nilayam Mandir. 1954, foundation laid for General Hospital and its opening in 1956. Dasara 1961, first Veda Purusha Saptah Yajna. 1968, inauguration of Anantapur College. 1968, inauguration of Dharmakshetra Mumbai. 1968, Bhagwan's trip to East Africa. మహనీయురాలు ఇప్పుడు చెన్నైలోనే ఉంది, గట్టుపల్లి రాజమ్మ గారు. వాళ్ళ మ్యారేజ్ ఉంది రేపు. టుడే ఈవినింగ్ ఐఎమ్ మీటింగ్ హర్. సాయంత్రం ఫంక్షన్ లో ఆవిడ కలుస్తాను, గట్టుపల్లి రాజమ్మ గారిని. ఎన్నిసార్లు చెప్పిందో ఇప్పుడు ఎవ్వరు కూడా మా చుట్టాలు కూడా ఎన్నిసార్లు చెప్పలేను బాబు. అన్నిసార్లు పిలిచింది మ్యారేజ్కి. అది ప్రేమ. మీ బంధువుల్లో కనపడదు, ఖచ్చితంగా కనపడదు చెప్తున్నా. మీ బంధువుల్లో ఉందేమో నాకు తెలియదు కానీ. 1969, inauguration of Brindavan College. 1974, inauguration of Shivam, Hyderabad.
1975. 50th birthday. Oh, very nice. 50th birthday and inauguration of Sarvadharma Aikya Stupa. 1981. Inauguration of Satyasai Institute of Higher Learning. The Satyasai Institute of SSSHS అన్నాడు మరి ఇది అర్థం కాదు. 1981 inauguration of Sundaram, Chennai. 1985 60th birthday inauguration of Space Theatre, Nakshatrachala. 1990 first summer course for Satyasai Institute of Higher Learning students. 1990 installation of Hanuman statue. 1991 inauguration of Satyasai Institute of Higher Medical Sciences. Super Specialty Hospital, Pattigram. 1995 70th birthday in inauguration of Satyasai drinking water project. I was there on that day. 1997 Golden Chariot procession. తమిళనాడు వాళ్ళు చేసిన స్వర్ణరథం. 1997 inauguration of Sri Satyasai International Center, New Delhi. 2000 75th birthday. 2000 inauguration of గ్రామ సేవ. గ్రామ సేవ ఎప్పుడు ప్రారంభమైతే గుర్తుపెట్టుకోండి. 2000 దసరాలు ప్రారంభించారు. కొన్ని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుంచి ప్రతి దసరాలో ఆ స్వామి పిల్లల చేత ఒక వారం రోజుల పాటు అన్ని చుట్టుపక్కల గ్రామాలకి ప్రసాదము, బట్టలు, పుస్తకాలు అన్ని ఎవ్రీథింగ్. 2001 inauguration of Sri Satyasai Institute of Higher Medical Sciences, Whitefield, బృందావనంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 2002 launching of Chennai water project. 2006 inauguration of Sri Satyasai International Center for Sports. 2007 felicitation in Chennai. 5 సంవత్సరాలు తర్వాత నీళ్లు తాగిన తర్వాత 2002లో అయిన తర్వాత స్వామికి సన్మానం చేశారు. 2010 85th birthday launching of Vidyavahini project. 2011 Bhagwan's Mahasamadhi and the saga of selfless love continues. అది సెల్ఫ్లెస్ లవ్ ఎండ్స్ అనలేరు మహనీయుడు, గొప్పవాడు ఎవడో. ఇది మీకు నేను కొత్తగా కనిపించవచ్చు. మీ అందరికీ పెట్టాను వాట్సాప్ లో, ఎవరు చూసాడో తెలియదు. ఒక్కడు కూడా రెస్పాండ్ కావట్లా. దిస్ ఇస్ ఆల్ ఐ సెండ్ ఇన్ అవర్ వాట్సాప్ 2 months బ్యాక్. శ్రీ సత్యసాయి సెగా ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్ అని వాళ్ళ పెడతాను, చూసుకొని దాచుకోండి. ఇది ఎక్కడైనా మీరు మాట్లాడాలంటే ఈ యొక్క చిన్న వాట్సాప్ ఒక పేజీ పెట్టుకుని యూ కెన్ స్పీక్ ఫర్ ½ an hour 1 hour. సత్యం శివం సుందరం ప్రథమ భాగం అండి. I think there are 6 parts in Telugu now. Vishnupriya? Sairam uncle. How is your health? A little fine uncle. Have you strength to sing a song? Today onwards, we are starting one project, very big project for 6, 10, 7 months. Huh? Are you having strength in your body to sing one bhajan? Okay uncle. You sing small bhajan one time. Okay. Then I will start my satsanga. Okay. You sing small bhajan. Okay.
ఆత్మా రామ ఆనందరమణ ఆత్మా రామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ అచ్యుత కేశవ హరినారాయణ భవభయ హరణ వందిత చరణ భవభయ హరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచన రఘుకుల భూషణ రాజీవలోచన ఆదినారాయణ అనంత శయన ఆదినారాయణ అనంత శయన సచిదానంద సత్యనారాయణ సచిదానంద సత్యనారాయణ ఆత్మా రామ ఆనందరమణ. హర మంగళ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక 7 రోజుల పాటు హైలీ మెడికేటెడ్ డ్రగ్ తీసుకుని వచ్చింది అమ్మాయి హాస్పిటల్ నుంచి. మీకు ఒక డోంట్ పుట్ ఎనీ మెసేజెస్ హియర్ అంటిల్ మై సత్సంగ. ఆ అమ్మాయిని మీకు ఫ్యాక్ట్ చెప్తున్నాను తెలుగులో మీకు అర్థం కావడానికి. ఆ అమ్మాయి ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఒక 20-25 కిలోమీటర్ రేంజ్ లో ఏ హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసుకోరు ఈ అమ్మాయిని. ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. అక్కడ కూడా హై డోసెస్ డ్రగ్స్ అనమాట. ఇదివరకు ఇచ్చిన మోతాదు సరిపోవట్లేదు అమ్మాయికి బాడీ. అటువంటి చిన్న పిల్ల ఇంటికి వచ్చింది. మళ్ళీ నిన్న రాత్రి అద్భుతమైన డ్రాయింగ్ చేసింది. ఎంతమంది చూస్తారు? మీకు ఎక్కడ ఓపిక ఉందండి? మనకెక్కడ ఓపిక? ఐఎమ్ ఆల్సో వదిలేండి. ఆ అమ్మాయికి ఉన్న శ్రద్ధ మనకి ఎవరికి లేదండి. ఆ విధంగా ముచ్చుతో పోరాడింది ఒక 7 రోజుల పాటు ఊపిరాడక. మనకైతే భగవంతుడే గుర్తుకురాడు, ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికి. వాట్ డెడికేటెడ్ కమిటెడ్ గర్ల్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయి రమ్మని ఎవరు చెప్పాడండి? అక్కడ మేడం బహుశా వేదం చెప్పట్లేదు హెల్త్ కండిషన్తో అని చెప్పి. ఎందుకంటే ఖాళీగా కూర్చోదు అమ్మాయి, ఊరుకోదు. అక్కడ మేడం చెప్పట్లేదు, ఇక్కడ జాయిన్ అయ్యింది. ఎప్పుడు జాయిన్ ఎంతమందికి అండి? మీరు ఊహించండి, ఈ భూ ప్రపంచంలో ఎంతమంది అలా చేయగలరు? ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం రావాలంటే ప్రతినిత్యం భగవన్నామం అంటే ప్రాణం పోయేడు భగవన్నామం వస్తుందండి. అప్పుడు రమ్మంటే సాయిరామ్ అంటే గుర్తుకు రాదు మనకు. నాకు కూడా ఐఎమ్ నాట్ సెపరేట్. నేను నన్ను కలుపుకుని చెప్తున్నానండి. మా నాన్న చెప్తుంటాడు, పోయేటప్పుడు ఓంకారం కావాలంటే లక్ష్మీనారాయణ ఎప్పుడు ఓంకారం అని అంటూ ఉండాలి మనం. కూర్చుపోయేటప్పుడు రామ అని అంటే ఎప్పుడు రామ అంటే రాముని గుర్తుకొస్తాడు. నాకు ఎప్పుడు మీ పేరు తెలియక ఎల్ఎస్పి లేదా శోభా మీనకు జరిగితే మీ మొహం ఎవరు ఉండి బాగుపడతారండి అని ఇట్లా చెప్పాలి. పార్వతి, if I recollect your name repeatedly, I can tell what is. I can call you by Vishnupriya or Kalyani or Dharagirja or Ratakonda. నాకు ఇదే పనిగా మీ పేర్లు నామస్మరణ చేయడం. మీ పేర్లోనే భగవంతుడు ఉండాలని అనుకుంటూ నేను నామస్మరణ చేస్తుంటాను, మీ పేర్లు తలుస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ సత్యం శివంతుందని ఇది ఫస్ట్ పార్ట్. ఇందులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర ఫ్రమ్ 1926 to 1961 గ్రంథీకరించబడింది. ఈ గ్రంథాన్ని గ్రంథకర్త రూపాడి తిరుమలాచార్యులు గారు. ఆయన గురించి మనం స్వామితో భక్తుల అనుభవాల్లో రికలెక్టెడ్ అబౌట్ హిమ్ ఆల్సో. ఆయన చివరి పేజీలో ఏం రాశాడంటే, బుక్లు ఉన్న వాళ్ళు చూసుకోండి, లాస్ట్ పేజ్ ఆఫ్ బుక్ లో భగవంతుడు లీలామానుష వేషధారియే శ్రీ సత్యసాయి బాబాగా పుట్టపర్తి క్షేత్రం అవతరించి
దివ్య లీలలు, ఆధ్యాత్మిక ప్రబోధములు, నామ సంకీర్తన, ఉచిత విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, వైద్యము మొదలగు ప్రజాహిత కార్యక్రమం, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనమాట. ఆయనకేం అవసరం లేదు, ఆయనకు స్కూల్ అక్కర్లేదు, ఆయనకు హాస్పిటల్ అక్కర్లేదు, ఆయనకు వాటర్, ఆయనకి ఎందుకండి? ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, కార్యములు అనరించుతూ మానవాళిని ధర్మ మార్గం నందు నడిపించుతుండ జగద్విదితం. ప్రతి అంటే యూనివర్స్ నో అబౌట్ సత్యసాయి బాబా. సత్యసాయి బాబా నోన్ ఇన్ 185 కంట్రీస్. ఆ అవతార పురుషుని దివ్య జీవితము మరియు అవతార కార్యక్రమము సత్యం శివం సుందరం శీర్షికతో ఆంగ్ల భాషలో రచించబడింది. సో ఇంగ్లీష్ పీపుల్ ఫస్ట్ వర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ తెలుగు. 1926 నుంచి 1961 సంవత్సరాలకు సంబంధించిన ఈ దివ్యగాథ తెలుగు భాషలోకి అనువదింపబడిన మొదటి భాగమే ఈ గ్రంథం. సో ఆల్రెడీ మనం అనుకున్నాం, దిస్ అబౌట్ 1926 అండ్ 1961. సో 35 years. 35 years ఎప్పుడు ముద్రణ జరిగింది అంటే April 2009 ఫస్ట్ ప్రింట్ అయింది. ఈ ఇమాజిన్ ఎన్ని సంవత్సరాలు గడిచిందో. 61 వరకు అంటే 39, 48 సంవత్సరాల తర్వాత 61 1961 వరకు ఆయన చరిత్ర తెలుగులోకి వచ్చిందంటే ఆలోచించండి. దిస్ వాజ్ ఫస్ట్ పబ్లిష్ ఇన్ April 2009. తర్వాత రీప్రింట్ చేయడం జరిగింది. లేటెస్ట్ రీప్రింట్ నా బుక్లెట్ ప్రకారం May 2022. ఇది కూడా నాది కూడా పాత పుస్తకం కావచ్చు, ఐ డోంట్ నో. అండ్ రచయిత చేసిన విజ్ఞప్తి ఫస్ట్, ఆస్తిక మహాశైలారా నమస్తే. ప్రత్యక్ష దైవమగు భగవాన్ శ్రీ 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 సత్యసాయీశ్వరుని పరమ అద్భుత దివ్య చరితము ఇది వరకు అంటే ఆయన ఇంతకుముందు కొన్ని బుక్స్ రాశాట, అది చెప్తున్నాడు అనమాట. ఈ సాయి బాలరామాయణం అనే గ్రంథంలో రాశాట, ఎవరైనా చదివా నాకు తెలియదు. సంగ్రహముగా వివరించి ఉన్నాను. భక్తి ప్రబోధమగు భగవాన్ సత్యసాయి శతకము, ఈ పుస్తకం కూడా నాకు తెలియదు. ఇటీవల భగవాన్ సత్యసాయి గీత, సాయి గీత అయితే మనం చదివాం, అది కూడా ఈయన కంపైలేషన్ అనమాట. సత్యసాయి గీత అని చదివాం మనం, చాలా పెద్ద వాల్యం. ఈ సత్యసాయి గీత ఎవరో ఒక ఆవిడ పాపం బుక్కులు తెచ్చుకుంటే అందరికి పంచిపెట్టింది శ్రీమూర్తి. ఆవిడకి త్యాగానికి మారిపోయారు ఆవిడ శ్రీమూర్తి. నేనైనా ఒక ఎస్సే పెట్టింది, ఒక మహనీయులు ఖాళీగా పోమని చెప్పి. అందరం ఖాళీగా పోతామని తెలుసు కానీ ఖాళీ చేసుకోలేకపోతాం. ఎంత పిచ్చండి బాబు డబ్బుల మీద మనకి. వసుంధర అని మెసేజ్ పెట్టింది. ఆ ఖాళీ అయిన తర్వాతనే వివేకానందుడికి, రామకృష్ణ రమణ వీళ్ళందరికీ ఎప్పుడు ఆ యొక్క దైవ సాక్షాత్కారం ఎప్పుడైందంటే వాళ్ళ చేతిలో ఖాళీ అయినప్పుడే వచ్చింది. మనం ఖాళీగా వెళ్ళిపోతాం అందరూ తెలుసు కానీ ఒక్క రూపాయి జేబులో తీయం. ఒక్క రూపాయి తీయమండి జేబులోంచి, ఖాళీగా పోతాం అని తెలిసి కూడా. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ వస్తుందరా, అటువంటివి పెట్టండి. పనికిరాని మెసేజ్ పెట్టకండి దయచేసి. నాకు ఐ విల్ యాక్సెప్ట్ సచ్ మెసేజెస్. అటువంటి సత్యసాయి గీతయు ఈ భగవాను ప్రేరణ వలనే వెలువడినది. ప్రస్తుతము శ్రీ భగవానుని దివ్య చరిత్రమనే ఆబాల గోపాలమునకు సులభముగా తెలియనట్ల రేపు చదివేవాళ్ళు కూడా ఇలా చదవాలండి. ముందు మీరు అర్థం చేసుకోండి, మాకు అర్థం సంగతి దేవుడు. డోంట్ అలౌ ఫర్ ఐ టోల్డ్ యు యెస్టర్డే సార్, ఈజ్ ఆల్వేస్ లేట్ కమర్ అవ్వా. అన్ని పనులు చూసుకొని వస్తుంది గురు, నాకు పని లేవు ఎక్కడ. వచన రూపమున విపులముగా వ్రాసి ఆంధ్ర భాష అభిమానులకు సమర్పించి ధన్యజీవి నగుటకు ఈ భగవాన్ని ప్రేరణనే సంకల్పించినది. ఇన్ని రోజులు బట్టి 34 సంవత్సరాలు బట్టి నా దగ్గర 1-2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆయన ఎవరి ఖాతాలో ఎప్పుడు కూడా పుస్తకాన్ని బయటికి తీయలేదు. ఈ రోజుకు అవకాశం వచ్చింది, ఆ గ్రంథాన్ని ముట్టు చేతిలో తీసుకున్న అవకాశం. చాలా డివైన్ ప్లాన్. స్వానుభవములించుట స్వానుభవముల నించుక ఇట వివరించుట అప్రస్తుతమని విఘ్నులు భావించరని దృఢ విశ్వాసంతో
మనవి చేయదలుచుతుంది. అంటే ఆయన కొన్ని పర్సనల్ విషయాలు చెప్తున్నాడు. మనం దాని ఏదో నెగిటివ్ గా ఏంటికి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అని అనుకోకుండా ఉంటారని మనవి చేసుకుంటున్నాడు. 40 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక విషయ సంగ్రహణమును పూర్వజన్మ సంస్కార ప్రేరేపితనే చేయుచు జీవితంలో గడుపుతుండా 1950 సంవత్సరము తేదీ 10న శ్రీ వెంకటగిరి సంస్థానాధీశ్వరుల విన్నపం ఆలించి సదరు సంస్థాన ఆధీశులను తత్పరిసర భక్తులను అనుగ్రహింపదలిచి వెంకటగిరికి విచ్చేసినప్పుడు ఈ సంస్థాన అధిపతుల ఆశ్రితుడగు ఈ వ్యక్తి వారి మూలముననే శ్రీ 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 సత్యసాయి భగవానుని శ్రీ పాదపద్మముల పంచరత్నోపహారమును సమర్పించు భాగ్యమును నోచుకొనగలిగి శ్రీవారి అవ్యాజ అనుగ్రహమునకు దివ్య ఆకర్షణకు పాత్రుడై ఎక్కడ సంధివాక్యాల నుండి విడగొట్టుకుని చదవండి. తదాదిగా శ్రీ భగవానుని జన్మస్థలముకు శ్రీ పుట్టపర్తికి శ్రీ శివరాత్రి నవరాత్రి మహోత్సవములకు పోవుచు శ్రీ భగవానుని సందర్శన స్పర్శన శ్రీపాద సేవాది కైంకర్యముల చేతను శ్రీ మహావిష్ణు రూపమున స్వప్నములో సాక్షాత్కారమిచ్చి శ్రీ తిరుమంత్రోపదేశం మనొచ్చుట ఇత్యాది సంపూర్ణ కృపా సూచకములకు అనుగ్రహ పరంపరలచే క్రమముగా ధన్యజీవిగా మార్పు గనుచుంటుని పారలౌకిక జీవితమునకు దోహదమెట్లు చేయడమే కాక ఇహ జీవితములను పుత్రవాత్సల్యమున శ్రీ జగన్మాతయు తానే ఈ వ్యక్తిని తన అపార కరుణకు గురి చేసి అన్ని విధములా కాపాడుతూ తన అద్భుత ప్రదర్శనలో ఇది ఒకటిగా చూపి ఇప్పుడు ఒక మెరకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ దాసానుదాసుని చతుర్థ పుత్రికకు తీరని కడుపు నొప్పికి శస్త్రచికిత్స వలదనుతూ రక్షణోసింగి పిమ్మట హైదరాబాద్కు భర్తతో కూడా పోయి ఉండగా ఆ బాధ తీవ్రమైన సమయంలో నా రెండవ కూతురు సహాయంగా అచ్చటినే ఉంటున్నప్పుడు శ్రీ బాబా వారు ఒకనాటి పగలు ఉదయం 11 గంటల సమయం ఈ టైం అంటే ఒక 20 నిమిషాల ముందు సనత్ నగర్ లో వారున్న ఇంటికి కారులో వచ్చి మంచముపై దోమతెరలో నిద్రించు జబ్బు బిడ్డను శ్రీహస్తంతో స్పృశించుతూ భయం లేదని ధైర్యమిచ్చి వెంటనే వెడలిపోతుండగా ఇంటిలోకి వచ్చిన శ్రీ స్వామి వారికి నరహ సత్కారము చేయలేకపోతేనే అని చింతించుతూ తన కన్నులను నమ్మలేక ఇది కలయా నిజమా అని వెలుపలికి వచ్చి చూడగా కారు జాడ గాని కానరానందున ఇదంతయు శ్రీ స్వామివారి మహిమయే శ్రీవారి కృపయే అని శ్రీవారికి నమస్కారం అర్పించితి అనియు నా కుమార్తె పిమ్మట నాకు తెలిపి ఆ సమయంలో శ్రీ స్వామివారి పుట్టపర్తిలోనే ఉండేది. తదాదిగా శస్త్రచికిత్సతో అవసరం లేక ఏ కడుపు నొప్పి బాధ పూర్తిగా తగ్గిపోయి క్రమేణా ఔషధ సేవనం చేతను శ్రీ బాబావారి సంపూర్ణ అనుగ్రహం చేతను ఆ బిడ్డ పూర్ణ ఆరోగ్యం పొందినది. హైదరాబాద్ నందలి ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు కూడా ఏ భగవానుని కృప వలన ఈ బిడ్డకు గండం తప్పిపోయినదని వెల్లడించిరట. ఇట్లా బిడ్డకు ప్రాణభిక్ష నొసంగిన కాపాడిన సత్యసాయిసుని ఘటనా సామర్థ్యమును వినపించుట కొరకు విషయం ఇచ్చట చేర్చితిని గాని స్ఫోత్కర్షమునకు కాదని పదే మనవి చేయుచు విరమించుతుంటుంది. సొంత డబ్బా కట్టుకోవడానికి కాదు, ద ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ భక్తులకు చెప్పడానికి ఐ యాడ్ దిస్ ఇన్సిడెంట్ అని జయము భగవాన్ శ్రీ సత్యసాయిశ్వరునికి అని దూపాటి తిరుమలాచార్యులు రచయిత.
దాని తర్వాత అంశము మనలో మాట. పాఠక మహాశయులారా, భగవాను సన్నిధికి అంటే ఈ సత్యసాయిశ్వరి జన్మస్థానముకు పావనమైన శ్రీ పుట్టపర్తి ప్రశాంతి నిలయమునకు, అంటే భగవాన్ సన్నిధి అంటే అది యాత్ర చేయడం, పత్తి యాత్ర. మొన్నదాకా వీళ్ళు పోయొచ్చారు, ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు పోయారు, వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, తర్వాత అనంతపురం జిల్లా వాళ్ళు వెళ్తారు రేపు. యాత్ర చేయటకు ఉత్సాహపూరితులే ఉందిరని భావించేదా. ఎస్, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బుక్లెట్. ఏం చెప్తారా అని చెప్పి ఇవాళే కాదు, రోజు ఎదురు చూడాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే మనం రామానంద సాగర్ రామాయణం భారతాన్ని ఎదురు చూసాము, అలాగనే ఈటీవీలో అదొక సీరియల్ ఏదో మొన్న అనుకున్నాం, రాత్రిపూట వచ్చే సీరియల్ అనమాట. 2000 భాగాలు 3000 భాగాలు నడిచింది. శ్రీ బాబా వారు అవతరించి 37 సంవత్సరములైనది. అంటే ఏ సంవత్సరం అనమాట? 37 సంవత్సరాలు అంటే చెప్పండి. 63 సార్, 63 అండి. రెస్పాండ్ ఇమీడియట్లీ ప్లీజ్. అప్లై యువర్ బ్రెయిన్ ఎవ్రీబడి. ఇకను సుమారు 60 సంవత్సరములు ఈ మానవ దేహంతోనే ఉంటుందని శ్రీ బాబా వారు మనకు హామీ ఇస్తున్నారు. ఈ గ్రంథంలో మాటలండి, డోంట్ బి డీవియేట్. వారే కార్యములు సంకల్పించుకొని అవతరించారో ఆ కార్యములు ఇప్పుడిప్పుడే ఆరంభమైనవి. ఇంతవరకు ప్రాథమిక పరిశీలనలు జరపబడినవి. వారు తమ సందేశంను వ్యాపింపజేయచ్చు తమ కార్యక్రమం ప్రారంభించింది. కనుక గాన ప్రపంచమంతయు ఈ విషయంను గ్రహించును. ఇందు మూలముగా శుభమును మేలును పొందును. శ్రీ బాబా వారి భవిష్యత్ జీవితము జరిగిన దానికంటేను జరుగుతున్న దానికంటేను ఎన్నో రెట్లు ఆకర్షణీయముగాను మహోన్నతముగాను ఉజ్జీవనకరముగా ఉండును. అసంఖ్యాకులకు భక్త సహోదరులు శ్రీ భగవాన్ని ఉపదేశ సారామృతము గోలి ఆచరణలో పెట్టి తరించుట అమూల్య అవకాశమంతయు ఉన్నది. ఎవరు తరించవచ్చు అంటే ఎనిబడి కానీ తరించవచ్చు. ఆ సిద్ధాంతాలు ఎవడో ఆచరిస్తే వాడు తరింపబడతాడు. కేవలం సాయి భక్తులు మాత్రమే కాదు. మానవ ఉద్ధరణకు స్వర్ణయుగం ఆసన్నమైనది. వృషకాల కాంతి పుణ్యము పూర్వ దిగ్భాగమున ఉన్నప్పుడే హేమకాంతి భరితము చేయుచున్నది. మానవ సంఘము మేల్కాంచినది. భానుడు ప్రపంచమును ప్రదక్షిణ చేయను. నన్నందరూ ప్రేమతో ఆహ్వానింప నేను అవతరించి తిని అని బాబా చెప్పును. పవిత్ర హృదయములు ధర్మాత్ములను ఆనందింతురుగాక. దుర్మార్గులను అసత్యమాడువారును తిరిగివారును క్రూరులను ఆనందింతురుగాక. అపార కరుణా సముద్రుడకు భగవాను కాలక్రమమున వీరిని కూడా పవిత్రులను చేసి తన సన్నిధికి ఎంతమంది స్వామి ట్రాన్స్ఫార్మ్ చేయలేదు. ఇవన్నీ మన డీటెయిల్స్ చెప్పదు వద్దు. ఇక్కడ ఎన్నో చూసాం, మనం ఎన్నో లీలలు చూసాం. మనం పూర్ణ తృప్తి కాంచవలన ఇతరంతో అవసరం లేదు. నేను ఒక అద్భుతమైన ఎస్సే పెట్టాను నేనేమన్నా. సముద్రం పక్కన కూర్చుని రత్నాలు కావాలంటే సముద్రం లోపలికి పోవాలా. సముద్రం పట్టు కూర్చుని రత్నాలు కావాలంటే ఎట్లయితే రాళ్ళు రప్పలు దొరుకుతాయి. చిన్న చిన్న పూజలు చేసుకో ఆత్మానందం రావాలి ఎట్లా వస్తుంది? ఆత్మానందం ఈజ్ డిఫరెంట్. ఆత్మానందం అనేది సముద్రం లోపల గర్భంలో ఉన్న ముత్యాలు. ఒడ్డు మీద ఉన్న రాళ్ళు రప్పలు డైలీ చూసే పూజలు పునస్కారాలు చేయదని చెప్పలేదు ఆయన. షుడ్ నాట్ సాటిస్ఫై విత్ రాళ్ళు రప్ప. ఎన్నో అద్భుతమైన వజ్రాలు రత్నాలు అక్కడ దాగి ఉండగా వైశుడు సాటిస్ఫై రాళ్ళు అని రప్పలు. సో వీ షుడ్ అటైన్ దట్ ఆత్మ ఆనందం. ఎవ్రీబడి. సర్వసౌఖ్య ప్రదాత
ఈ భగవాన్ సత్యసాయీశుడు ఉండగా ఇతర విధములైన ఆలోచనలు ఎందుకు? మేము ఒకసారి మా దగ్గర ముగ్గురు ఎస్ఎస్ఓ అయిపోతామంటే మా డిపి అదొకతను క్లాస్ పెట్టింది. అరే చక్కగా మన దగ్గర మెడిటేషన్ ఉండే ఇవన్నీ ఉండే అవన్నీ వదిలేసి వాడెవడో జ్ఞాన ప్రక్రియ చేస్తాం వాళ్ళ దగ్గర పోవటం అండి. ఎంత అమాయకులం మనం. ఆడెవడో నేర్పుతుండే వాళ్ళ దగ్గర పోతావా? అందులో ఫీజు చెల్లించిపోతే ఇంకాస్త బాగుంటుంది. ఇతను దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ధన్వంతరి అను త్రిమూర్తుల అంశాలను తన అందు ఐక్యము చేసుకొని అవతరించిన ఈ సత్యసాయి బాబా వారు తల్లి వలె ప్రేమమూర్తిగాను, తండ్రి వలె శిక్షనిచ్చేవాడుగాను, గురువు వలె జ్ఞానదాతగాను, భగవాను వలె సర్వసాక్షిగాను, జస్ట్ లైక్ ఎ మదర్ అండ్ ఎ ఫాదర్ అండ్ ఎ గురు అండ్ ఎ గాడ్ ఈ ప్రొటెక్టింగ్ అస్. సర్వకాల సర్వావస్థలందరూ మనల్ని ఎడబాయక రక్షించుతుండా మనకిక భయమే ఫియర్ అని ఇప్పుడు అమ్మాయికి ఏం భయం ఉంది చెప్పండి? ఎన్నిసార్లు పోయించింది ఐసీయూలోకి. షీ హ్యాడ్ నో ఫియర్. వారు మనలను కోరున్నదేమి? ఈ దినము నుండి దివ్య జీవితమును ప్రారంభింపుడు అనాదిగా వచ్చు సర్వవాసనలను, వృత్తులను సాధన మూలమున బాహ్య కార్యమున లేక పరమాత్మ ఎందు లయనము పొందుడు. ఇప్పుడు ఇందాక అదే సముద్రపడకు రాళ్ళు రప్పలు తీసుకున్నప్పుడు లోపల పోతే ముత్యాలు దొరుకుతాయి కదా. మనం రాళ్ళు రప్పలతో ఎందుకు సాటిస్ఫై కావాలి? సాగర్ తీరాన్ని పోయి మనం వారిని ఎట్టు సమీపించవలను? ఏమి కొని వారి దరి చేరవలను? ఏమి వారికి సమర్పించవలను? పత్ర పుష్ప ఫలతోయములను సమర్పించుమా? వలదు వలదు. సత్యధర్మ శాంతి ప్రేమలతో వారి దరి చేరుదము. ఈ నాలుగిని ఫాలో ఎనీ వన్ ఆఫ్ ఐఎమ్ యువర్స్ ఇన్ యువర్ మైండ్ అంటారు. సత్య, ధర్మ అండ్ శాంతి ప్రేమ, హ్యూమన్ వాల్యూస్. ఈ నాలుగింటితో సమీపించడానికి సాధ్యము కాని ఎడల ఒక్కదానితో టేక్ వన్. నేను 4 చేయలేనండి, ఎట్ టేక్ వన్. ఇదియు లేనితో కట్టగడపడ వీళ్ళలో ఒకదానైనా సాధించు దృఢ ప్రయత్నమునైనా సమీపించుదము. ఈ జీవిత రణరంగమున దుష్ట గుణములను దూరీకరించి శిష్ట గుణములు సంపాదించుటకు దృఢ దీక్షను గైకొని అయినా ఈ బాబావారి దరి చేరడము. ఇప్పటిదాకా అట్లా బతకాను స్వామి, ఇక నుంచి మారుతాను అని ఒక ఏం విషపెట్టుకుని ఆయన దగ్గర పోవచ్చు. మనం చెప్తుంటాం వాట్ ఈజ్ మీన్ బై పత్ర పుష్ప ఫలం తోయ. శరీర బాడీ ఈజ్ ద లీవ్. శరీరం అనే పత్రము అర్పింతము. వినయము, సౌరభము అంటే సువాసంతో కూడిన ఫ్లవర్. ద మైండ్ ఈజ్ ద ఫ్లవర్. మన పుష్పము అర్పింతము. ద బాడీ ఈజ్ ద లీవ్, ద మైండ్ ఈజ్ ద ఫ్లవర్. దయ, దానము, దమము అను మధుర రసములతో తపస్సు అను పరిపక్వతో కూడా ద హార్ట్ ఈజ్ ద ఫ్రూట్. హృదయ ఫలం అర్పించము. నేను అంది లలితా సుబ్రహ్మణ్యం. నేను ఏం చేయాలంటే కళ్ళమ్మ నీళ్ళు, అంతకంటే ఏం చేయాలి? మన ఎవరు ఆడలోపే నాకు ఏడ్చింది నిన్న రుద్రం సత్సంగం లలితా సుబ్రహ్మణ్యం. మనం గొప్ప, ఆవిడ గొప్ప. అంతకంటే ఏమి ఇస్తాను? అంతకంటే ఏమి ఇవ్వక్కలే ఆయనకి. చెంచా నీళ్ళు కూడా పోయక్కల, ఒక డ్రాప్ ఆఫ్ హై వాటర్ ఇస్తే చాలు. ఇప్పుడు ఆ అమ్మాయి పాడింది విష్ణుప్రియ, ఈ సింగింగ్ విత్ ఫుల్ ఆఫ్ టియర్స్. కంటెంపడి అని ఆ ఒక్క డ్రాప్ అండి, భగవంతుడు వెయిట్ చేసేది. కంటెంపడి ఒక్కడ అలాగా వస్తుంది. ఎప్పుడు వస్తుందా? ఆనంద భాషములను తోయములను శ్రీ బాబాకు అర్పించదు. నాకు ఇంట్లో నీళ్లు లేవు, ఇంట్లో నీళ్ళు అక్కర్లేదు దానికి. ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అవర్ ఐలిడ్, కంటి నుంచి దారే ఒక్క డ్రాప్ ఇట్టివే అర్పింపుడని బాబా కోరాను. ఐ వాంట్ దీస్ ఫ్లవర్స్. దిస్ ఈజ్ పత్ర, దిస్ ఈజ్ ద లీవ్, దిస్ ఈజ్ ద ఫ్లవర్, దిస్ ఈజ్ ద ఫ్రూట్, దిస్ ఈజ్ ద వాటర్. మూలముగాను, ప్రవాహముగాను, సముద్రముగాను, సర్వవ్యాపకముగాను, సర్వాధారముగాను, సమన్వితముగాను, సర్వ ప్రకాశముగాను, సర్వ పోషకమును ఉండు సత్య స్వరూపమును
ఇవన్నీ కూడా డివైన్ క్వాలిటీస్ అన్నమాట. దైవం యొక్క లక్షణాలు. శివమును సుందరమును అయిన ఏకైక పరమాత్మ తనను చేరుటకు మనకు తగిన బలమును పట్టుదలను మనం ఒక భజనలో పాడుతుంటాం. मुझे शक्ति दो मेरे साई शिवा, मुझे भक्ति दो मेरे साई शिवा, मुझे मुक्ति दो मेरे साई शिवा, सुख शांति प्रदायक साई शिवा, साई माता पिता दीन बन. We'll sing that bhajan. Give me energy. వాడు కొట్టడానికి తిట్టడానికి కాదు ఎనర్జీ. నాకు భక్తి నీవు. గివ్ మీ భక్తి అండ్ గివ్ మీ శక్తి. తనను చేరుటకు మనకు తగిన బలమునను పట్టుదలను పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ అనుగ్రహించుగాక అను ప్రార్థనతో గ్రంథమును ఇక్కడ ముగింతము అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఐ అండర్లైన్ దిస్ వర్డ్. ఐ డోంట్ వాంట్ టు గో. ప్రారంభింతుము అనాలా, మరి గ్రంథమును ముగింతము అంటే మరి తెలుగులో సాంస్క్రిట్ లో ఆ వర్డ్ మనకు తెలియదు. అను ప్రార్థనతో గ్రంథమును ముగింతము అనే మాట అండర్లైన్ చేసిన. ప్రారంభించము అని అన్నాలేం, ముగింతం అంటే ప్రారంభం నాకు తెలియదు. గురువు గారు ఎండింగ్ లో కూడా ఇచ్చారండి. ఇది ఈ సందేశం ఎండింగ్ లో కూడా ఇచ్చారండి. పుస్తకం చూసాను. లాస్ట్ పేజ్ కూడా చదివాను సార్ నేను. లాస్ట్ పేజ్ ఆల్సో. అక్కడేం వాడాడంటే ఇంతటితో విరమించడం అయింది అన్నాడు. ఇక్కడ ముగించటం, ఇక్కడ ముగింతము అంటే ప్రారంభించడం అర్థము సాంస్క్రిట్ లో. వీ హావ్ టు టేక్ దిస్ డెఫినేషన్. ఈ ప్రార్థనతో గ్రంథం ముగింతాము అంటే డోంట్స్ ఇంకా ప్రారంభించకముందే ఎందుకు ముగిస్తాడు? గ్రంథాన్ని చివరి మాట విరమించేదను అన్నాడు. అంటే ఈ భాగాన్ని విరమించుతున్నా అన్నాడు లాస్ట్ వర్డ్. ధర్మక్షేత్ర గీతలో లాగా, మమ ధర్మ లాగా. సో వీఆర్ స్టార్టింగ్ ద బుక్లెట్. ముగింతం అంటే డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎండింగ్. జై సత్యసాయి భగవానికి, జై వేదమాతకు, జై శ్రీ సనాతన ధర్మ కర్మానుష్టములకు. ఓం తత్సత్. తర్వాతి అంశం అండి, కాస్త ఈ జాతకాలు, ఈ నాలెడ్జ్, ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి ఇదండి. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్ అండి. ఆ సబ్జెక్ట్ వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ అంశము శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా వారి జాతకం. ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మహర్షి ప్రణీతి అగస్త్య నాడీ గ్రంథం నుంచి సంగ్రహించబడింది. జాతక చక్రం వేశారండి. మనం కూడా మన పిల్లలకి వేయిస్తాం కదా, చూసుకోండి బుక్లెట్ ఉన్న వాళ్ళు. లేకపోతే ఐ విల్ ఫోటో కాపీ దిస్ ఫస్ట్ పేజ్ అండ్ ఐ విల్ పుట్ ఇట్. జాతకం ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు చూసుకోండి, స్టడీ చేసుకోండి. అక్కడ శుక్రుడు ఉన్నాడా, ఇక్కడ రాహుడు ఉన్నాడా, ఇక్కడ కేతు ఉన్నాడా. ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్. ఎందుకంటే నాకు భగవంతు అనుగ్రహం ఉంటే చాలు, నవగ్రహాలు ఏం చేయమని. దట్స్ మై పాలసీ. స్వస్తిశ్రీ అక్షయనామ సంవత్సర కార్తీక బహుళ సోమవారము మృగశిర నక్షత్రం 22/11/26 తెల్లారితే 23. ఈ శుభదినం నందు సూర్యోదయం స్ఫుట గడియలు టైం కూడా ఎక్కడో చెప్పలేదు. తర్వాత కూడా 5:10 అన్నారు కదా, ఎవరో అంటున్నారు కానీ ఇక్కడ టైం వేసాడు. తులాలగ్న వృషభనాంశంలో ఉషక్కాల బ్రాహ్మ ముహూర్తం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బ్రాహ్మీ ముహూర్తం అని అన్నాడు. తర్వాత కూడా బుక్లెట్ లో ఎక్కడో టైం చెప్పలేదు. 5:10 ఎక్కడో చూశాను. ఎవరికైనా ప్రామాణికంగా ఉంటే చెప్పండి, వేగ్గా వద్దు. తత్కాల గ్రహ సంపద ఫోటో కాపీ తీసి పెట్టండి, నాకు పంపండి, నేను గ్రూప్ లో పెడతాను. నేను కూడా చూశాను, ఎక్కడ రాసుకున్నా కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో తత్కాల గ్రహ సంపద అని చంద్రుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, ఎంత గురువుడు ఎక్కడున్నాడు మ్యాప్. పైన లిఖింపబడిన జాతక చక్రములు నిమ్మగడ్డ రామచంద్ర సిద్ధాంతి గారికి పరిశోధింపబడిన పంచాంగం అనుసరించి, నిమ్మగడ్డ వారి పంచాంగం అండి. దట్ ఈస్ ద బేస్. ఏమైనా పంచాంగం నమ్ముకుంటే ఈయన పంచాంగం నమ్మండి. ఎంత కూడా ఎంత వ్యాపారాలు అయిపోయింది. అనుసరించ ఒక పండగకి వీళ్ళు ఇప్పుడు చేసుకోవాలంటే కొట్టుకుంటారు భక్తి టీవీలో. మీరు చూడండి, ఎప్పుడు ప్రోగ్రాం పెడితే
లేదు ఇప్పుడే చేసుకోవాలని ఒక ఆయన అప్పుడు చేసుకోవాలి. అది వాళ్ళు జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయితే బాగానే ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటే బాగుంది, మనల్ని కొట్టుకునేట్టు చేస్తున్నారు. ఇప్పుడే చేసుకోవాలి. నిన్న ఒక ఆయన రాఖీ మధ్యాహ్నం దాకా కట్టకూడదు, ఫలానా ఆ టైంలో పెట్టాడు నాశనం. ఇదే మన జనాలు ప్రొవోక్ చేసేది. నేను మీకు అటువంటి మెసేజ్ పెట్టలా. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా కట్టకూడదు, ఆ టైంలో కట్టినట్టే సర్వనాశనం అయ్యేట ఎవడో పేరు చెప్తున్నా. ఆయన ప్రశాంతంగా ఉంటాం మన ఏం తెలియపోతే. ఎన్బి అని రాశాడు అంటే అప్పుడు మనం కూడా ఎన్బి అని రాస్తుంటాం. అంటే ఏంటో మరి ఎన్బి అంటే ఫుల్ ఫామ్ నోటీస్ బోర్డు సార్. నోటీస్ బోర్డు. ఓకే. ఈ సంవత్సర జన్మోత్సవ సందర్భమున శ్రీ ఈవిఆర్ శాస్త్రి గారి పుట్టపర్తికి అంటే 23/11/1960 సంవత్సరంలో కనుగంచి అగస్త్య నాడీ గంధము తమిళము తాళపత్ర ప్రతి నుంచి పై జాతక చక్రమును ఇందుకు సంబంధించిన ఫల సంగ్రహమును వివరించే ఓపెన్లీ డిక్లేర్డ్ అబౌట్ స్వామి యొక్క జాతకం గురించి ఆయన ఈ డిక్లేర్డ్ ఓపెన్లీ. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ఆ ఫల సంగ్రహం ఈ విధంగా పొందుపరచబడింది. ధర్మ సంస్థాపన అంటే యాజ్ పర్ ద బేసిస్ ఆఫ్ స్వామి జాతకం ఈ విధంగా నేరేట్ చేశాడు ఆయన. ధర్మ సంస్థాపనార్థము యుగ యుగమున అవతరించు పరమాత్మయే సనాతన ధర్మ పునరుద్ధరణకు లోక కళ్యాణము చేకూర్చుటకును భక్తానుగ్రహము చేయుటకును ఈ పుట్టపర్తి గ్రామమున శ్రీమతి ఈశ్వరాంబ గర్భశుక్తి ముక్తాఫలంపై ఇప్పుడు చెప్పిన మాట చాలాసార్లు వస్తుంది. ఈ సత్యనారాయణాఖ్య ఇదే పదం చాలాసార్లు వస్తుంది రేపు. శ్రీ సత్యనారాయణుడు అనలా శ్రీ సత్యనారాయణాఖ్య అవతరించి ధర్మోద్ధరణం చేయునని జాతకం బేస్ చూసి చెప్తున్నాడు ఆయన. ఈ పరమాత్మ తేజమే పూర్వమును భారద్వాజ గోత్రమున ఆపస్తంభ సూత్రమును అవతరించి సాయిబాబా నామ రూపోపాధితో వ్యవహరించి షిరిడియందు తమ దివ్యలీలను సంకల్పానుగుణ్యముగా ప్రదర్శించి ఆ శరీరమును బ్రాకెట్లో లేక ఉపాధిని, శరీరం అంటే ఉపాధి అనమాట, త్యజించి తిరుగా పుట్టపర్తి యందు ఆ భరద్వాజ గోత్ర ఆపస్తంభ సూత్రములంది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అని ప్రసిద్ధ నామమున వర్తమాన శరీరంతో పరమాద్భుత లీలలు తన సంకల్పానుగుణ్యముగా ప్రదర్శించుతూ తన అవతార కార్యమును కొనసాగించుననియు ఇత్యాది ఫలములపై జాతక చక్రమందలి గ్రహయోగములు సూచించి ఇవన్నీ ఎట చెప్పాడు. పైన గ్రహాలు చూపిస్తున్నాయి, పలానా చోట అది ఉన్నాడు, ఈయన పలానా చోట గురుడు ఉన్నాడు, పలానా చోట శుక్రుడు ఉన్నాడు. ఎవడుకున్నాడు అంటే మనకుంటే మనకు జాతకం కూడా ఇలానే ఉంటుంది. గురుడు పలానా లొకేషన్ లో ఉన్నాడు, పలానా చోట శుక్రుడు ఉన్నాడు, పలానా చోట కుజుడు ఉంటే ఏ లొకేషన్ లో ఆయన జాతకం చూసి తీసుకొని నేరేటాడు. జాతక చక్రం వేసిందే మన అడుగుతాడు ఏ టైంలో పుట్టాడయ్యా. ఇప్పుడు ఏం లేదు, నక్షత్రం చెప్తే అన్ని చెప్తాడు, టైం చెప్తే అన్ని చెప్తాడు. కంప్యూటర్ యుగం వచ్చేసింది. అన్ని మర్చిపోయానంటే ఏం పర్లేదండి, మీ లొకేషన్ చెప్పండి, అక్షాంశాలు రేఖాంశాలు బట్టి బేసింగ్ ఆన్ అవర్ జాతక దిస్ వర్ నేరేటెడ్. తన సంకల్పానుగుణ్యంగా ప్రదర్శించుతూ తన అవతార కార్యమును కొనసాగించునని ఇత్యాది ఫలములపై జాతక చక్రమందుల గ్రహయోగమును సూచించుతున్నవి. ఆ స్వామివారి జాతకంలో ఉన్న గ్రహాలు దిస్ వర్ నేరేటింగ్ వ్రాయబడి ఉన్నది. ఎనీబడి ఇంట్రెస్టెడ్, కుతూహలం గలవారు అగస్త్య నాడీ గ్రంథం పుట్టపర్తిలో కూడా ఉంది, ఆ యొక్క యూనివర్సిటీ పైన మ్యూజియంలో అగస్త్య నాడీ గ్రంథము ఒక పరి తిలకించి వివరములు గ్రహించి ఆనందించురుగాక. దూతి అంటే దూపాడు తిరుమలాచార్యుడు. శుభ మీనాక్షి ఒక భజన పాడు. ఐ విల్ టేక్ వాటర్. సరం సాయి నారాయణ నారాయణ మంగళనాం, సాయి నారాయణ నారాయణ మంగళనాం, సత్యనారాయణ నారాయణ మంగళనాం,
సత్యనారాయణ నారాయణ మంగళనాం సాయి బ్రహ్మ సాయి విష్ణు సాయి బ్రహ్మ సాయి విష్ణు సాయి పరమేశ్వర ఓంకార సాయి పరమేశ్వర ఓంకార సాయి పరమానంద ముకుంద సాయి పరమానంద ముకుంద సాయి సమంగళ నాం సత్య సాయి సమంగళ నాం సాయి సమంగళ నాం సత్య సాయి సమంగళ నాం సాయి నారాయణ నారాయణ మంగళ నాం సత్యనారాయణ నారాయణ మంగళ నాం సాయి బ్రహ్మ సాయి విష్ణు సాయి పరమేశ్వర ఓంకార సాయి పరమానంద ముకుంద సాయి సమంగళ నాం సత్య సాయి సమంగళ నాం సాయి సమంగళ నాం సత్య సాయి సమంగళ నాం సాయి నారాయణ నారాయణ మంగళ నాం. శ్రీమతి కొంపెల్ల కాశీ విశాలక్ష్మి గారు ఒక భజన పాడమ్మా. సాయిరామ్. జయ హో గోపాలనా జయ హో గోపాలనా జయ హో నారాయణ జయ హో నారాయణ జయ హో జనార్దనా జయ హో జనార్దనా జయ హో నిరంజనా జయ హో నిరంజనా జయ హో గోపాలనా జయ హో నారాయణ జయ హో జనార్దనా జయ హో జనార్దనా జయ హో నిరంజనా జయ హో నిరంజనా జయ హో గోపాలనా. The first chapter of the booklet is మానవాకృతిని దైవ ఆవిర్భావం. అనాదిగా ఈ భగవానుని అనంత దివ్య అవతారములు అలవాలమై కర్మక్షేత్రమగు ఈ భారతావని అంటే కర్మక్షేత్రం అండి. నేనేం పని చేయనంటే మనకి తినటానికి అధికారం లేదు. మీరు చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. నేను పని చేయను అంటే అన్నం పెట్టద్దండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా. నేను తిని కూర్చుంటానంటే నడవద్దు. యూ మస్ట్ డూ ఇట్. మనమే చేస్తున్నాం 60 తర్వాత. కర్మక్షేత్రమగు ఈ భారతావని పుణ్యక్షేత్రమై అలరారుతుండట సర్వజన విదితమే. ఎవ్రీబడి నో ఇట్. అవతారాలు భారతదేశంలో ఎందుకు పుట్టినాయి, అమెరికాలో ఎందుకు పుట్టలేదు? మొన్న ఆయన అన్నాడు అన్ని అవతారాలు ఉత్తర భారతదేశంలో పోనెట్టినాడు. దక్షిణ భారతదేశంలో పుట్టిన అవతారాల గురించి ఒక ఆయన మాట్లాడాడు. ఈ ప్రపంచమందలి ఇతర దేశములకు లేని ఈ మహద్భాగ్యము భారతదేశమునకు ఎలా పట్టినని ప్రశ్నించడేమో. కారణము సులభగ్రాహ్యమే. వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈ భారతదేశమునకు ఆర్యావర్తనము మరొక పేరుండుట లోక విదితం.
మనం ఆర్యులు ద్రవిడులు అంటే మనకి సోషల్లో చెప్పింది ఒక రాంగ్ గా చెప్పారు మన సోషల్ మాస్టర్. ఆర్యులు అంటే ఎవడో, ద్రవిడులు అంటే ఎవరో నాకైతే రాంగ్లీ నేరేట్ చేశారు. ఇప్పటికైనా సరిదిద్దుకుందాం, ఆ రాంగ్ కాన్సెప్ట్ లను బయటపడదాం. ఆర్యులన శుద్ధ సత్వగుణ ప్రధానులైన పూజ్య మానవులు. అంతేగాని గీత గీసి అవతలు ఉన్నవాడు ఆర్యుడు, యువతలు వాడు ద్రవిడుడు. డోంట్ డిమార్కెట్ లైక్ దట్. వారే మహర్షులు కేవల లౌకిక భోగములకే జీవిత పరమావధిగా నెంచక పరమార్థ తత్వ గ్రహణమునకు జీవితం అంకితము చేసి శ్రీ భగవత్ అనుభూతి బడసి వేదద్రష్టలై ఆత్మతత్వ రహస్యమును ఈ లోకమునకు చాటిన ధర్మాత్ములు ఆర్యులు. అట్టివారి తపశ్చర్యాది సత్కర్మ వాసనలచే వాతావరణమంతయు పరమ పవిత్రమై నేటికిని అట్టి పుణ్యతమగు ఆశ సంతతే కొంచెముగాను గొప్పగాను మన భారతాన్ని విరోధి. ఆ మహనీయుల పుణ్యఫలం వీఆర్ ఎంజాయింగ్ ఫ్రూట్ స్టిల్. ఇప్పటికి కూడా ఇంకా భారతాన్ని పూర్తిగా కోపం రాలేదు. అప్పుడప్పుడు కన్నేర చేస్తుంది, ఎప్పుడు కన్నేర చేయదు. కన్నేర చేయడానికి కారణం మన సెల్ఫీ స్వార్థ తత్వనాలే. ఈ భగవాన్ అవతారములకు అనుకూల వాతావరణం గల పుణ్య దంపతులకును పవిత్ర నదీ తీర ప్రదేశములకు నిలయమై ఉన్నదంట అతిశయోక్తి కాదు. కనుకనే ఈ భారతదేశమునకు అంటే జ్ఞానమునకు, అంటే జ్ఞానం అంటే ప్రకాశము, రత ఆనందమునకు లేక సుఖమునకు నిలయము లేక పొట్టినీళ్ళు అని అర్థము. లేక అంటే ఆత్మజ్ఞానం నందు రత ఆసక్తి కల వారి దేశం ఒకటికే. అంటే మనందరూ కూడా ఆత్మజ్ఞానం మీద ఆసక్తి కలిగి ఉందని అన్ని పనులు పక్కన పెట్టి వస్తున్నాం. పనులు లేవండి మీకు? ఎవరికి పనులు లేవా? ఇప్పుడు నిజం చెప్పండి. ఒక్కడికి 190 పనులు ఉన్నాయి మీకు. నాకు 190 పనులు ఉన్నాయి ఇప్పుడు. బట్ ఐఎమ్ కీపింగ్ అసైడ్ ఆల్ మై 190. యూ ఆల్సో లైక్ దట్. ఏదో కాస్త ఆత్మజ్ఞానం ఎప్పుడు పోతామో తెలియదు కనుక ఆత్మజ్ఞానాన్ని. ఆ అమ్మాయి ఎందుకు పోతుంది? అన్ని శతరుద్రాలు పోయి ఎన్ని డబ్బులు కావాలండి? ఎంత ఆరోగ్యం కావాలని చెప్పండి, మరి ఆలోచించండి. విజయవాడ పోవడానికి 14 రోజులు ఆలోచించి డ్రాప్ అయిపోతే ప్రతి వారం శతరుద్రం ఎట్లా పోతుందని ప్రయాణం పడలేక మీరు ఆలోచించండి. యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆలోచించండి. డబ్బుల గురించి ఆలోచించకండి. అమ్మాయికి ముద్రణ యంత్రం ఉంటే ఉండవచ్చు. ఎంత ఓపిక ఉండాలండి? కుటుంబంలో ఎంత సహకారం ఉండాలా? అంటే అంది నాతో 50 అయిపోయింది గురువు గారు ఇప్పటికన్నా అంటుంది. పాశ్చాత్య దేశీయులు భౌతిక విజ్ఞానమునందే నాడు నేడు మొదలు నేటి వరకును తమ బుద్ధి శక్తి సామర్థ్యంలో వినియోగించుతూ ఆత్మతత్వ పరిశోధనలకు పూనక భౌతిక విజ్ఞాన సంపదకే మానవుల ఐహిక జీవిత సంపద అభివృద్ధి పరచుతుండినందున పాశ్చాత్య ప్రపంచము శ్రీ భగవాన్ అవతార క్రీడారంగ స్థలమును కాకపోవటకు కారణమని నాకు తోచినంత వరకును మనవి చేయుచున్నాను. మన భారతదేశమందును అవసరమును బట్టి ఒకప్పుడు ఉత్తర ప్రాంతము, మరొకప్పుడు దక్షిణ ప్రదేశము ఈ భగవాని దివ్య అవతారములకును భక్తావతంసుల ప్రజ్ఞానిధుల జన్మకును కారణమై నొప్పారుతున్నది. అద్వితీయమగు అఖండానంద పరబ్రహ్మతత్వమే అనిర్వచనీయమైన నిజ మహామాయను అధిష్ఠించి నాడు గాని నేడు గాని దేశ కాల అవసరాలను బట్టి యథాహి ధర్మస్య. నేను కూడా దేహం తీసుకుంటున్నాను అని చెప్పాడు ఆయన నిన్న రుద్రంలో. భగవంతుడు కూడా తీసుకుంటాడు. ఎందుకుట? యథాహి ధర్మస్య. ఈ పవిత్ర భారతావని అందు అవతరించుతూ భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రజలకు ప్రబోధించుతూ అధర్మమును అడుగంట చేసి ధర్మ సంస్థాపన చేయుచు అనాదియగు ఈ జగన్నాటకమును తన ఇచ్చానుగుణ్యంగా కొనసాగించున్నాడు. మనం చూస్తున్నాం రామాయణం ఎందుకు వచ్చింది, భారతం ఎందుకు వచ్చింది మనకు తెలుసు. ఇందుకు ఒక గీతా సూక్తిని ఎంచుకున్నారు. నాన్ తోస్తి మమ దివ్యానాం విభూతినాం పరంతప. ఇది గీతా వాక్యం.
అని చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు? యదా యదా ధర్మస్య సర్వధర్మాన్ని పరిచేస్య 3 ప్రామిస్ తో వచ్చాడు. అలాగా భగవంతుడు వస్తున్నాడు అంటే ప్రీ డిటర్మిన్ ప్లాన్. సత్యసాయి బాబా అవతరించాడు, ఎంత కాలం ఉండాలో ఈ నోట్ పెట్టి వెల్. ఆయన అవతార ప్రణాళిక ఏం చేయాలో ఆయన తెలుసు. అప్పుడే అన్నాడే, ఆయన గ్రంథంలో రాశాడే, స్టార్టింగ్ లో అన్నాడే, 30 అన్నాడే, ఇంకా 66 అన్నాడే. ఇవన్నీ కూడా మనకి 10 సంవత్సరాలు ఆగు పుస్తకం ప్రింట్ రిలీజ్ చేయడానికి అని స్వామిని ఆపిన వాడిని 2 సంవత్సరాల తర్వాత స్వామి కబురంపి పుస్తకాన్ని రిలీజ్ చేయమని స్వామి చెప్పడం ఏంటి? 2 years బ్యాక్ 10 years వెయిట్ చేయి నువ్వు. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా 10 సంవత్సరాలు వీళ్ళు జనాలు ఎదగాలి. ఆఫ్టర్ 2 years ఆయనే కబురంపి బుక్ ని రిలీజ్ చేసుకోమని అంటే స్వామి నాకు తెలియదండి, నన్ను పంపించారు, మిమ్మల్ని బుక్ రిలీజ్ చేసుకోమన్నారు. నేను స్వామి దగ్గరకు ఒక్కసారిగా 14 సార్లు ఎంక్వైరీ చేసుకోను స్వామి దగ్గర అన్నాడు ఆయన మెసెంజర్. స్వామి 10 సంవత్సరాలు, అవును అప్పుడు 10 సంవత్సరాలు అన్నాను, ఇప్పుడు 2 సంవత్సరాలకి రిలీజ్ చేయమంటున్నాను. 10 సంవత్సరాల పాటు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ స్వామి బ్రాట్ ఇట్ విత్ ఇన్ 2 years ఇన్ ద మ్యాన్ కైండ్ ఆఫ్ యూనివర్స్. నీకు నాకే కాదు, ఇక్కడ కూర్చున్న 60 మంది మేధస్లే కాదు. ఒక పుస్తకం సమాజంలో పోతుందంటే నువ్వు నేనే కాదు, ప్రపంచ మానవాళి చూస్తుంటది. శ్రీ భగవాని దివ్య సంకల్పము అవాజ్ఞానస్య గోచరం. ఎంతో వాచో నివర్తంతి. మన నాగేశ్వరరావు గారు బాగా బట్టి చెప్తున్నారు. చాలా పుస్తకాలు చదివాడు ఆయన. జాగ్రత్త మాట్లాడాలి నాగేశ్వరరావు గారితో. శ్రీ మహావిష్ణు, శ్రీ సదాశివ, శ్రీ వాసుదేవ ఇత్యాది అనంత నామముల అలరారు ఏకైక పరమాత్మయే అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయంచు సత్క్రైస్తులు, పుల్లాబ్జాంచు వైష్ణులు, ఎంబోయంచు శైవులు, ఉల్లాసమున కులం. ఇప్పుడు ఏ రకంగా పిలిచినా ఎల్లరికి భాగ్య, అందరికి సుఖ సంపద సౌభాగ్యదాయని అనుకున్నాం. అందరికి కూడా సుఖాలు సంపాదించే పరమాత్మ ఒక్కడే స్వామి. నో 10 gods, ఓన్లీ 1 God is there. నెక్స్ట్ సత్సంగా నీదే భక్తవత్సలమ్మ బీరెడి. నా తర్వాత నీకు తెలిస్తే ఏం పేజీలో శ్రీరామ, శ్రీకృష్ణ ఇత్యాది పూర్ణావతారముల ధరణిని మానవ రూపంలో సంచరించి జనులను ఉద్ధరించే ఆ పరమాత్మయే ఇతఃపురము బొంబాయి రాష్ట్రమున గోదావరి పుణ్యనది తీరమందలి పత్రి గ్రామమున లోకోద్ధరణార్థము భరద్వాజ గోత్రులు, అపస్తంభ సూత్రులు, పరమ శివభక్తులైన బీద బ్రాహ్మణుల ఇంటి అవతరించి శ్రీ సాయిబాబా అని సుప్రసిద్ధులై జగత్ ఉద్ధరణ కార్యము కొంతవరకు జరిపి ఆ అవతారమును చాలించి మరల రాయలసీమ ఎందలి అనంతపురం మండలమున బుక్కపట్నం పరిసరముల ప్రశాంత వాతావరణ శోభితమును పవిత్ర చిత్రావతి ప్రాంతస్థమును ప్రకృతి సహజ సౌందర్యముచే శోభాయమానమగుతూ విజ్ఞానమునకు సర్వ సంపదలకు పూర్వమొకప్పుడు కనియై మహోన్నత్యమున విరాజిల్లుతుండి కాల విపర్యమున క్షీణదశకు గురి అగుతున్న పుట్టపర్తి జానపదమును పూర్వ ఔన్నత్యమును పునరుద్ధరించుటకున్నట్లు స్వామి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. జీర్ణోద్ధరణ టెంపుల్ టెంపుల్ కట్టడం వదిలేయటం మన పని అదే కదా. వాడు కట్టాడు, మనం కట్టాము. వాడికి పోటీగా మన గుళ్ళు మేము కూడా కట్టాం. మాకు అయ్యప్ప గుళ్ళకి పోటీ ఏర్పడింది. మాకు ఎప్పుడో కాదు, ఐ నో ఇట్. గుడి కడదామంటే పోటీ వచ్చారండి మా దగ్గర కట్టాలని చెప్పి. మా ఊరికి ఉన్నదే రామకృష్ణాపూర్. ఒక అమ్మాయికి తెలుసు రామకృష్ణాపూర్ అంటే, అమ్మాయి తెలుసు. ఇంకొక ఆవిడకు తెలుసు బ్రహ్మరాంబ. వీడు గుడికే పరిమితం, ఊళ్ళో లోపల పోలేదు పాపం. ఏ జోను బి జోన్ అని 2 జోన్లు ఉన్నాయి ఉన్న ఊరిని. 2గా విభజించాం. మేమేం బి జోన్ లో ఉంటాం. ఏ జోన్ వాడు కూడా గుడి కట్టాలని తెల్లారితే ప్రతిష్ట ఎక్కడ చేయాలో అర్థం కాదు. ఆ మండల పరిషత్ చైర్మన్ 12 గంటల దాకా అర్ధరాత్రి చెప్పాడు. తెల్లవారి ముహూర్తం ఎక్కడ కట్టాలి, ఎవరికి అయ్యప్ప ఓటింగ్ పెట్టాడు. అటువంటి ఎన్నో టెంపుల్స్ కట్టేసి వదిలేస్తే ఏముంటుంది? అన్ని టెంపుల్స్ రెనోవేషన్ చేయలేడు కదా పరమాత్మ. అటువంటి క్షీణదశకు గురి అగుతున్న పుట్టపర్తి జానపదమును పూర్వ ఔన్నత్యమును పునరుద్ధరించటకు అన్నట్లు ఈ పరమాత్మ తన వర్తమాన అవతారమునకు రంగస్థలముగా పుట్టపర్తి రంగస్థల నాటకానికి
ఒక డయాస్ అన్నమాట వేదిక. పుట్టవర్ధేను నామాంతరం గల పుట్టపర్తి గ్రామము లోగడ పాములకు కిరవగు పుటలతో నిండి ఉండేనట. ఈ పుట్టపర్తిని గూర్చి స్థల పురాణము ఇట్లు చెప్పబడి ఉన్నది. శ్రీకృష్ణ భగవాని బాల్యక్రీడల కాకరమైన రేపల్లి బృందావనంలో దివ్య స్మృతిని కలిగించుచు గొల్లపల్లె అని పేరు వెలుసెలినది. ఒకప్పుడు ఈ పుట్టపర్తి గోగణముతోనూ గోపాలకుతోనూ నిండి కలకల్లాడుతుండేనట. ఆ ఊరిలో ఒక గొల్లనికి సంబంధించిన ఒక ఆవు మేతకై పొలమునకు పోయి సాయంకాలం పాలు పిండబడిన పొదుగుతో ఇంటికి రాగా మరునాడి గొల్లాడి విచిత్రమును కనిపెట్ట ఆవు వెంటదని కాచి ఉండగా అది ఒక పుట్టను సమీపింప ఆ పుట్ట నుంచి ఒక దేవతా సర్పం వచ్చి ఆవు పొదుగులోని పాలను ఆవునకు ఏ విధమైన బాధ లేకున్నట్లు తినటి గనక తన మకరందాన్ని ఆ పువ్వుకి ఎటువంటి పెయిన్ లేకుండా తీసుకుంటుందట. ఇప్పుడు వేళ్ళు కూడా అంతే, భూమాతకి ఏం పెయిన్ లేకుండా తీసుకుంటాయి. మనం కూడా అలానే ఎవరికి నొప్పి మనకు ఇంజక్షన్ చేయడం అంటే నొప్పి లేకుండా చేయమండి. నొప్పి లేకుండా ఇంజక్షన్ ఎక్కడ చేస్తారండి? చేసింది మరి. దునపోత పోలిసిన వాళ్ళని చూశాను మా హాస్పిటల్, కంపెనీ హాస్పిటల్. అంత క్రూరంగా అంటే అండి వాళ్ళు ఏమనేవాళ్ళు కదండి పాపం కార్మికులు. నాకు బాధ అనిపించేది. మనుషులకు చేసిన చేయాలి కదండి. దునపోతగా గుర్తారు, సూది గుర్చితే ఎట్లా అండి? అట్లా గుర్తే నర్సులు ఉన్నారు, నేను చూసిన కూడా. ఆవునకి ఏ విధమైన బాధ లేకుండాన్నట్లు పూర్తిగా తాగుతుండుట చూసి ఆ వెర్రి గొల్లడు దేవతా సర్పముని గ్రహించలేక కోపించి ఒక పెద్ద బండను ఆ పాముపై విసిరివేయ ఆ రాతి దెబ్బకు రక్తసిక్తమైన ఆ పాము గొల్ల వంశములన్నింటినీ శపింప ఆనాట ఆ గొల్లపల్లె క్షీణించి పుట్టలమయమైపోవ పుట్టవర్ధిని అను నామము క్రమేణా ఆ గ్రామమునకు సార్థకమయ్యే. పాము దెబ్బకు కారణమై పాము రక్తంచే తడిసి ఎర్రని చార అంటే గుర్తుగల రాతిని శ్రీ గోపాలస్వామిగా భావించి ఆ గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధికే పూజింప ఆరంభించింది. ఆ ఊరి పాలెగాండ్రు ఆ శిలకు ఆలయం కట్టించి ఇచ్చే ధూప నైవేద్యంలా ఈ గోపాలస్వామిని కడు భక్తి శ్రద్ధలతో ఆరాధింప గ్రామం అభివృద్ధి చెందే. కొలది సంవత్సరముల క్రితం ఈ బాబావారు ఆ విగ్రహ మహాత్యంను తెలిపి అభిషేకము చేయించి చందన ఆద్య అలంకారములు చేయింప ఆ శిలపై సర్వాంగ సుందరుడైన మురళీధరుడు గోవుపై ఆనుకుని చూపర్లకు నేత్రానందం కూర్చునట. ఈనాటికిని ఆ మురళీధరుని వేణుగాన ధ్వనిని అప్పుడప్పుడు ఆలకించుతుందుమని ఆ ఊరి పెద్దలు అంటే వృద్ధులు చెప్పుచుందురు. ఈ భగవాన్ సత్యసాయీశ్వరుని కరుణ వలన ఆనాటి నుంచి పుట్టపర్తి తిరిగి పూర్వం వల్లే పశుగణాభివృద్ధితో గోక్షీర సమృద్ధమై పూర్వపు ఔన్నత్యమును పొందుతున్నది. ఇప్పటి పాత మందిర మడుగుడు ఈ పెద వెంకటరాజు కళ్యాణ మండపంనకు కుడి పక్కన ఉన్నదే ఆనాటి శ్రీ వేణుగోపాల స్వామి మందిరం. నామమాత్ర వశిష్టములై శిథిలములైన బురుజు భాగములను తూర్పు దిక్కున కలిగిన నేటి పుట్టపర్తి లోగడ సూర్యవంశమునకు చెంది రత్నాకరపు వారనే ఇంటి పేర వరకు రాజుల పరిపాలనకు లోనై విఖ్యాతి అంది ఉంది. వీరిని పూర్వము పాలెగారులు అనుటయు కలదు.
ఈ రత్నాకర వంశీయులు పరమ ధార్మికులు, దైవభక్తి తత్పరులు. ఈ వంశమున పలువురు మహనీయులు అవధూతాశ్రమ అవలంబులై ఉండేది. అందొకరు వెంకావధూత అను ప్రసిద్ధ నామమును గలగే. శ్రీ గోపాలస్వామి ఆలయ నిర్మాతలను ఈ వంశము వారే. శ్రీ వెంకావధూత అనంతరము ఈ వంశముననే ఈ కొండమరాజను మహిమాత్ముడు ఉద్భవించే. ఇతడును హరిచింతన నిరతుడు, మేధా సంపన్నుడు. లేపాక్షి రామాయణ కీర్తనలను సమగ్రముగా కంఠస్థమనరించి వీణులకు విందుగొల్ప సభలలో గానము చేసి ప్రజలను భక్తి పారవశ్యులుగా చేయుచుండెనట. రామాయణ నాటకమున లక్ష్మణ పాత్రధారి అయి శరణాగతి తత్వమును ప్రదర్శించుతూ ప్రేక్షకులను తన్మయులు కావించుతుండేది వాడట. ఈ పుణ్యాత్ముడు స్వప్నమున ప్రేరణ పొంది శ్రీకృష్ణ భగవాను సతీమణి శ్రీ సత్యభామాదేవికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ధన్యతనుంది. ఈ ఆలయమే సత్యమ్మ గుడి అని నేటికి ప్రజలు చెప్పుదురు. ఈయన శతవృద్ధు. ఈయన నేను 90 సంవత్సరాల శ్రీమూర్తిని చూశానని చెప్పాను. కారులో వచ్చింది, చక్కగా నడుచుకుంటూ వచ్చిందండి. ఆడు పాదాభివందనం చేశాము, చక్కగా ఆశీర్వదించాము. మునుమనలను మనవడాండను మంచం చుట్టూ కూర్చుండబెట్టుకుని, మనుములను మనవరాండను మంచము చుట్టూ కూర్చుండబెట్టుకుని రామాయణ కీర్తనలు గానము చేసి బిడ్డలకు ఆనందము చేయించుడే వాడట. మృదుమధుర కంఠస్వరంతో తాతగారి దగ్గర పాడుతూ బాల్యము నుండి శాకాహార ప్రియుడైన చిరంజీవి ఈ సత్యనారాయణాఖ్య మనుముని యందు తాతగారికి ఎక్కువ మక్కువ ఉంది. ఈయన సహధర్మచారిణి శ్రీమతి లక్ష్మమ్మ. ఈమెయు నిర్మల హృదయ పరమ భక్తురాలు. సమస్త వ్రతములను శ్రద్ధాభక్తులతో ఆచరించిన సచ్చీల మహాపతివ్రత. ఈ పుణ్య దంపతులను 2 పుత్రులు పుట్టిరి. శ్రీ వెంకావధూత జ్ఞాపక చిహ్నముగా వారికి పెద వెంకమ్మరాజు, చిన్న వెంకమ్మరాజు అని నామకరణములు చేసేది. తండ్రి వలె వీరును గాన కళా కౌశలమును పొందిరి. చిన్న వెంకమరాజు గ్రంథ రచన నైపుణ్యమును, మూలికా వైద్యమును, జ్యోతిష్యమును చక్కని అనుభవమును కలిగి ఉన్నాడు. కర్నూలు జిల్లా కోయిలకుంట తాలూకా కొలిమిగుండ్ల గ్రామంలో ఈ కొండమరాజు గారి దగ్గర బంధువులు ఉండేది. కాలవశాత్తుగా వారికి అతట జీవనోపాధి సదుపాయములు సన్నగిల్ల ఈ కొండమరాజు గారి ఆహ్వానంపై పుట్టపర్తి సమీపమునందలి కర్ణాట నాగేపల్లి అనే గ్రామమున వారు చేరేది. మేసరగండ ఎను పౌరుష గృహనామాంకితుడగు మేసరగొండ అని చెప్తుంటాం, రాంగ్. నేను కూడా మీసరగొండే అన్నాను. కాల్ మేసరగండ అను పౌరుష గృహనామాంకితుడగు శ్రీ సుబ్బరాజు గారికి శ్రీమతి ఈశ్వరమ్మయ్యను పుత్రిక రత్నం ఉండేను. శ్రీ కొండమరాజు గారి జ్యేష్ఠపుత్రుడు శ్రీ పెద వెంకమ్మరాజు గారికి సకుల సద్గుణ నికురంబయ్యకు శ్రీమతి ఈశ్వరామ్మకును పాణిగ్రహణ మహోత్సవం జరిగాను. అనతి కాలముననే ఆ పుణ్య దంపతులకు చిరంజీవి శేషమ్మరాజు అను పుత్రుడను, శ్రీమతులు వెంకమ్మ పార్వతమ్మ అయిన పుత్రికా ద్వయము కలిగింది. ఇట్లుండా భక్తులు, జ్ఞానులు, యోగులు మొదలగు ఆస్తిక జనులెల్లరూ క్రమముగా క్షీణించుతున్న ధర్మమును అవతరింపు అని శ్రీమన్నారాయణి ఏ విధముల ప్రార్థించుకుండిరి. సాధు సత్పురుషుల ప్రార్థనల ఫలమో అన్నట్లు పుట్టపర్తి యందు శ్రీమతి ఈశ్వరాంబ 4వ గర్భం దాల్చి ఈ వైష్ణవమాయ అవతారమున అర్హంబును
పంచోపనిష్మను శుద్ధ సత్వ ప్రధానంబును అయిన దివ్య శరీరమును పొందడానికి. ఐ సెలెక్ట్ మై పేరెంట్స్. అవతార పురుషులు వాళ్ళు కావాల్సిన రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, సెలెక్ట్ దే పేరెంట్స్ అనమాట. శ్రీమతి ఈశ్వరాంబ గర్భమున దినమాస క్రమాభివృద్ధినంద ఆమె శరీరం నూతన శోభ కనిపించనయ్యే. ఈ కొండమరాజు గారింటి ఎందలి తంబుర మధ్యల నుంచి దివ్య ధ్వనులు వానంతటవే వీణలకు అప్పుడప్పుడు రాత్రి కాలముల వినిపింపసాగి. శ్రీమతి ఈశ్వరాంబకు దివ్య స్వప్నములు కలుగుతుండే. శ్రీ పెదవెంకమరాజు సమీప బుక్కపట్నమునందలి అనుభవజ్ఞులకు శాస్త్రుల వార్లకి ఈ విశేషములు తెలిపి ఇట్లుండుటకు కారణమేమీ అడుగా ఈ లక్షణములు ఈ భగవద్ అవతార సూచకములని ఏకగ్రీవముగా వారు తెలిపారు. శ్రీమతి ఈశ్వరమ్మకు నవమాసములు పూర్తయ్యాయి. అది 1926 సంవత్సరము నవంబర్ 23వ తేదీ. ఆంధ్రదేశ పంచాంగం ప్రకారము ఆనాటి గ్రహచారం ఇది. శ్రీమద్ అక్షయనామ సంవత్సర కార్తీక బహుళ తదియ సోమవారము ఆర్ద్ర నక్షత్రయుక్తము తెల్లవారుజామున తెల్లవారిన మంగళవారం బ్రాహ్మీ ముహూర్త సమయము పరమశివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం. ఉషత్కాల సమయమున ఆలయమునందలి గంటలు మోగుతుండరు. శకుంత సంతానముల కిలకిల రావములతోడ మలయమార్గము హాయిగా వీచుతుండ దైవ ఆవిర్భావ కలుగబోవు లోక కళ్యాణ సూచకములో ఉన్నట్లుగా ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రకృతి రమణీయము మనోరంజకముగా ఉంది. రసవము ఆసనమైందని తెలుపు లక్షణములు మెండయ్యే. ఈ సత్యనారాయణ వ్రత ప్రసాదమును అత్తగారైన శ్రీమతి లక్ష్మమ్మ ప్రక్క ఇంటిని తెచ్చి కోడలి కోసంగి. మరుక్షణమనే ఇంటి వెళ్ళిపోయిన శ్రీ సత్తమ్మయు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్కయు అనుగ్రహ ఫలము ఉన్నట్లు షోడశ కళాపూర్ణైన చంద్రబింబము పగిడి ముద్దుల మూటగట్టు మగబిడ్డను శ్రీమతి ఈశ్వరమ్మ ప్రసవించి. శ్రీ మహావిష్ణు వంశ వన్యవనలు చిన్నెలు. కాన్పు సహాయం కొన్న స్త్రీలు శిశువును పొత్తిగుడ్డలతో పరుండనెట్టి పాలింత పని చూచుతుండా విచిత్రముగా ఎక్కడి నుంచియో నాగుపాము వచ్చి శిశువు పొత్తిగుడ్డల కిందకు పోయి కాన్పు పగిడి చుట్ట చుట్టుకొని ఉంది. గదిలోని వారందరినూ ఈ వింత చూసి భయభ్రాంతులేది. ఈ బిడ్డ శేషతల్పంన ఉండి గనుక శ్రీ మహావిష్ణు వంశ సంభూతుడే అని కొందరు పలికిరి. ఈ కలకలమునకు వచ్చిన పాము వచ్చినట్లు అదృశ్యమైపోయాను. నానాట ఆ శిశు యొక్క దివ్య లక్షణములు వ్యక్తమవుతుండే. దృష్టి దోష నివారణకు అన్నట్లుగా ఎడమ బుక్కను మచ్చయి ఉండే. విశాల హృదయంపై శ్రీవత్సలాంఛనము ఉన్నట్లు చక్కని పుట్టుమచ్చ ఉండే. పాదద్వందం అరికాలేదు. మన శ్రీ శాస్త్రిగా చెప్పిండారు. శంఖచక్ర చిహ్నములు చూపట్టుతుండే. గృహమునందలి వారికెల్లా ఆ శిశువు అల్లారముద్దు కొలుపుడే కాక ఇరుగు పొరుగు వారి నెల ఆకర్షించుతూ హృదయ రంజకమగుతుండే. కరణము సుబ్బమ్మ ఈ బాలుడు బాలగోపాలుగా దోచ వాత్సల్య భావమీ బిడ్డపై ఆమెకు వృద్ధి అవుతుండా. తన యందు యశోదాదేవి లక్షణములు చూపట్ట ప్రారంభమయ్యే. ఈ సత్యనారాయణ ప్రసాద స్వీకరణంతరము ఈ బిడ్డ ఉదయమొకటి ఈ సత్యనారాయణుడని ఈశ్వరాంబ అత్తమామల కోరికపై నామకరణం చేసింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను స్తుతి వచనానుసారము సత్యస్వరూపుడకు పరమాత్మే ఇటు అవతరించి ఉండుడిచే ఈ సత్యనారాయణాఖ్య ఆ బిడ్డ ఎంతయో సార్థకమయ్యే.
ఆ బాలునికి విభూది కుంకుమ ధారణయందు ప్రీతి మెండుగా ఉండ శివశక్తు లేకమై ఈ బాలుని రూపమును అవతరించినవా అన్నట్టు తోచే. తాను శ్రీ భగవానుడని లోకమునకు వెల్లడి చేయుటకు ముందే భగవన్ లక్షణములెల్లా బాలుని ఉట్టిపడుతుండెను. ఆ మృదుమధుర వాక్కు, దివ్య కంఠస్వరము, మేధాశక్తి, ఆ అసమాన సౌందర్యము, అపార ప్రేమ, అహింస తత్పరత, ఇవన్నీ సూపర్లేటివ్ క్వాలిటీస్ అన్నమాట. ఆ సత్యసూక్తి, ఈ ప్రశాంత గంభీరత మొదలగు సుగుణముల పుణ్యముల ఈ బాలునేందు గమనించిన వారెల్లరూ ఆ పిన్న వయస్సుననే ఆ బాలుని ఆజన్మ బ్రహ్మజ్ఞాని అని ఆరంభించింది. ఆజన్మ బ్రహ్మజ్ఞాని. ఆ బాలు నిజతత్వం గ్రహింపక బ్రాహ్మణ బాలుని కొందరు ఈ బాలుని హేళన చేయుచుండి. 2 రకాలు ఉంటారు. సొసైటీలో పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ లో ఉంటారు. నీకేం పని లేదు, పొద్దున్న రోజు అక్కడ కూర్చుంటారు, వంటల వార్పు లేదా అనుకున్న వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని కుంటి గుడ్డి రోగు మొదలకు దీనులేడా ఈ బాలునికి అమితమైన జాలి. నాకు కూడా నేను చూస్తే ఒక అడుగు ముందు పడదండి, పొరపాటు ముందు అడుగేసి వెనకొస్తా. అట్టివారు కనపడినంతనే వారికి కావలసిన బియ్యమో అన్నమో గుడ్డయో తన ఇంటి నుండి పెద్దలకు తెలుపక తెచ్చి వారికి ఇచ్చుచుండేది వాడు. తాను ఆహారం మానుకొని ఇతరులకు సహాయం చేయుచుండెను. వస్తుంది అతను ఎన్నడూ కనపడదు. ఆనందినపోతే ఉండాలి కదా మనకి. ఒక పూట ఆనందినపోతే మొహం డోక్కుపోతుంది మనకి. మధ్యలో ఏదో వేస్తూనే ఉంటాం, పేరుకు అన్నం మానేస్తాం. క్రమేణా ఆ ఊరిలోని బాలురల్లా ఈ సత్యనారాయణ తమ గురువుగా భావించి అతని ఆజ్ఞలో శిరసావహించుతుండేది. ఒక శ్రీరామనవమి దినమున రాత్రి వేళ వీరందరూ శ్రీరామచంద్రుని పటమును 2 ఎద్దుల బండిపై అలంకరించి మేళతాళములతోడను భజనలతోడను ఉత్సవము జరుపుకుంటుండా శ్రీ సత్యనారాయణ ఇంటి వారికి వీరిని చూసి సంభ్రమాశ్రమం వెలిగే. చిరంజీవి సత్యము శ్రీరామ పడము పక్కన కూర్చుని ఉండే. ఆ పిన్న వయసులోనే ఇంతమంది ఆకర్షింపగలిగి తన యందు గురుభక్తి భావం నెట్టు బాలుడు సంపాదించుకొనగలిగేనో అని కుటుంబం వారెల్లరూ ఆశ్చర్యపడ్డారు. ఈ పుట్టపర్తి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండెను. ఆ పాఠశాల యందు ఉపాధ్యాయుడు కొంత కఠినుడు. బడికి సూర్యోదయం కొనిపే ఎండాకాలం నందు గాని, వానాకాలం నందు గాని, చలికాలం నందు గాని రావాల్సిందని శాసించి చిరి చుక్క దెబ్బ అను పాత పద్ధతులను అనుసరించి ఐ హావ్ టేకెన్ దీస్ వర్డ్స్. నేను నా నాటికలో ఇది తీసుకున్నాను అనమాట. ఈ చిరి చుక్క దెబ్బ ఒకసారి చదివాను అనమాట. ఈ పాత పద్ధతులను అనుసరించి తొలితో వచ్చిన ఒకరిద్దరిని మాత్రము వదిలి మిగతా పిల్లలందరినీ తీవ్రంగా కొట్టుతుండేడు వాడట. అయ్యవారి దయను సంపాదించి దెబ్బలు తప్పించుకుంటకి అప్పటి నుంచి ఉన్నాయన్నమాట దొడ్డిదారులు. కొందరి బాలురు ఇంటి వారికి తెలుపుకయే ఆనపకాయో, సొరకాయో, పొట్లకాయో, కరేపాకో లేదా ఏంటి ఆకుకూరలు గుర్తురా అట్లా ఆకుకూరలన్నీ మర్చిపోయాను. తింటే కదా కట్టెల కూర, తోటకూర కట్టలు తీసుకుని ఇస్తుండేవాడు. మంచి సంచిలో వేసుకునేవాడు. ఇంటి వారికి తెలుపగా ఏవో వస్తువులను అయ్యవారికి కానుకగా సమర్పించిన అయ్యవారికి చాలు అని దసరాపుడు పాడేవాడు. ఈ దురలవాటును మొదలంట పోగొట్టుకుటకు ఈ సత్యనారాయణుడు ది ఫస్ట్ అటెంప్ట్ అనమాట. ఈ సత్యనారాయణ నిర్భయముగా అయ్యవారిపై సత్యాగ్రహం చేసి ఆయనపై పాటలు కట్టి పాడించి ఆయనకు బుద్ధి వచ్చినట్టు చేసినట. కారణ జన్మకి కవిత్వం కూడా పిన్న వయసున అభ్యనంట అతిశయోక్తి కాదు, సందేహపడనక్కర్లేదు. ఆనాటి పాటలు ఈనాడును వింటున్నాము. ఏమా పదలాలిత్యము విన్నవారికే ఎరుక. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక భజన పాడుతూ ఉండమ్మా. నారాయణాయ నమో నారాయణ, శ్రీలక్ష్మి రమణ నారాయణ,
నారాయణాయ నమో నారాయణ. నరహరి రూప నారాయణ, వామన రూప నారాయణ. నరహరి రూప నారాయణ, వామన రూప నారాయణ. రామకృష్ణ రూప నారాయణ, రామకృష్ణ రూప నారాయణ. సత్య సాయి రూప నారాయణ, శ్రీ సత్య సాయి రూప నారాయణ, శ్రీ సత్య సాయి రూప నారాయణ. జై సాయిరామ్.